తెలుగు లా స్టూడెంట్స్ ఏపీ లా సెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఈరోజు రాయడం జరిగింది. చాలామంది ఏ విధంగా రాశారనేది కింద కామెంట్స్లో తెలియచేయండి. అలాగే గెస్టెడ్ సైన్ చూసారా, అలాగే ఇంకేమైనా కొత్తగా చూసారా, ఇవి కూడా మీ ఫీడ్బ్యాక్ రూపంలో కింద తెలియజేసినట్లయితే నెక్స్ట్ బ్యాచ్ ఎవరైనా వీడియో చూసినట్లయితే చాలా క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది. తర్వాత మనకు కీ పేపర్ ఎప్పుడు వస్తుందని చాలామంది అడుగుతున్నారు. మనకు ఈ వెబ్సైట్లోనే ఇంపార్టెంట్ డేట్స్లోకి మనం వచ్చేసినట్లయితే ఇక్కడ అంటే రేపు సాయంత్రం 6 గంటలకి కీ పేపర్ రిలీజ్ చేస్తామని అయితే వాళ్ళు చెప్పడం జరుగుతుంది. అలాగే రిలీజ్ చేసిన వెంటనే ఒక 2 డేస్ మాత్రమే అది ఉండే అవకాశం ఉందండి, 12వ తారీఖు దాకా. తర్వాత మళ్ళీ మాయమైపోవడం జరుగుతుంది. టీఎస్ లా సెట్ వాళ్ళ పరిస్థితి కూడా అంతే. చాలామంది తర్వాత చూద్దామని చెప్పి వదిలేశారు, ఇప్పుడు వెబ్సైట్లోంచి తీసేశారు. కాబట్టి ఏపీ లా సెట్ వాళ్ళు కూడా కీ పేపర్ రిలీజ్ అవగానే 12వ తారీఖు లోపల మీరు చూసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ చూసుకోకపోతే అది మాయమైపోతుందండి. తర్వాత అబ్జెక్షన్స్ కూడా 11, 12 తారీఖులో పెట్టుకొచ్చని ఇక్కడ చెప్పడం జరిగింది. కీ పేపర్ రిలీజ్ అయ్యాక అలాగే అబ్జెక్షన్స్ ఇవన్నీ కూడా వీడియోస్ రావడం జరుగుతుంది, వెయిట్ చేయండి. తర్వాత మనకు చాలామంది ఒక డౌట్ అయితే అడుగుతున్నారు. ఇక్కడ లాస్ట్లో 9 నెంబర్ దగ్గర యూ హ్యావ్ ఆన్సర్డ్ ద క్వశ్చన్ బట్ మార్క్డ్ ఇట్ ఫర్ రివ్యూ. సో ఈ విధంగా చాలామంది ఆన్సర్ చేశారు కానీ రివ్యూ కోసం పెట్టామని చెప్పి అడుగుతూ ఉన్నారు. దీనికి మార్క్స్ యాడ్ అవుతాయా పోతాయా అని చెప్పి అడుగుతున్నారు. ఇక్కడ కింద డిస్క్రిప్షన్లో ఇక్కడ మనం చూసినట్లయితే ఇఫ్ యర్ క్వశ్చన్ ఈజ్ ఆన్సర్డ్ అండ్ మార్క్డ్ ఫర్ రివ్యూ యువర్ ఆన్సర్ ఫర్ దట్ క్వశ్చన్ విల్ బి కన్సిడర్డ్ ఇన్ ద ఎవాల్యుయేషన్. కాబట్టి ఒకవేళ కరెక్ట్ అయినట్లయితే మీకు మార్క్స్ వచ్చే అవకాశం అయితే ఉంది అని అయితే వాళ్ళు చెప్పడం జరుగుతుంది. కాబట్టి ప్రాబ్లం అయితే లేదు. పైన మిగిలిన పాయింట్ చూసినట్లయితే మీరు ఆన్సర్ చేస్తే మార్క్స్ వస్తాయి, లేకపోతే లేదా ఉంది. ఇది ఒకటి మాత్రమే కొంచెం కన్ఫ్యూజ్డ్గా ఉందని చెప్పి చాలామంది అడుగుతున్నారు. కాబట్టి రేపు సాయంత్రము కీ పేపర్ అయితే రావడం జరుగుతుంది. రాగానే వీడియో అయితే చేయడం జరుగుతుంది. ముందైతే ఏ విధంగా పేపర్ వచ్చింది, చాలా కష్టంగా వచ్చిందా, ఎలా వచ్చింది అనేది కింద తెలియచేయండి కామెంట్స్ రూపంలో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను.